కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని ఎమ్మెల్యే అమిలినేని సురేందర్ చెప్పారు. బాబాయిని చంపి అమ్మా చెల్లిని మోసగించిన జగన్ వెన్నుపోటుదారుడని ఎమ్మెల్యే ఆరోపించారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తున్న చంద్రబాబును విమర్శించే హక్కు జగన్ తెలుసుకోవాలని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. రాజకీయ అవగాహన లేని రంగయ్య లాంటి వారు పాదయాత్ర చేస్తుంటే జనం నవ్వుకుంటున్నారు. కళ్యాణదుర్గంలో రంగయ్య పాదయాత్ర సాగనివ్వమని అమిలినేని ఆగ్రహించారు. దురుద్దేశంతోనే ఆర్డీటీని అడ్డు పెట్టుకుని రంగయ్య రాజకీయం చేయాలని చూస్తున్నాడని అమిలినేని మండిపడ్డారు. మన జిల్లాలో వైసీపీ నాయకులు వాళ్ళు ఒకటే తెలుసుకోవాలి, 2021లోనే ఎఫ్సిఆర్ఐ గురించి ఆ రోజే రద్దు చేయడం జరిగిందని ఆ రోజే వాళ్ళకి పేపర్ ఉంది. ఆ రోజుకి ఈ నాయకులందరూ కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నారు. తలార్ రంగే కావచ్చు, లేదా ఉషశ్రీ చరణ్ కావచ్చు, లేదా ఇక్కడ రకరకాల వ్యక్తులందరూ కూడా ఆ ప్రభుత్వంలోనే ఉండేవాళ్ళు. ఏ రోజు కూడా ఎఫ్సిఆర్ఐ రద్దు అయిన దాని మీద వాళ్ళు మాట్లాడుకోకుండా ఈరోజు వచ్చి కొత్తగా ఈ ప్రభుత్వం చేసింది అన్నట్టు ప్రజలను నమ్మించేదానికి రకరకాలుగా చేస్తున్నారు. ఈ విషయం మేమందరూ కూడా, నేను, కాళు శ్రీనివాస్ గారు, అలాగే శ్రావణి గారు, మన ప్రసాద్ అందరూ కలిసి, మన ముఖ్యమంత్రి గారిని కలిసి, మాకు ఆర్డీటీ మాతృ సంస్థ లాంటి సంస్థ, దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరందరూ కూడా ఎఫ్సిఆర్ఐ పునరుద్ధరించాలని కోరితే ఖచ్చితంగా నేను అమిత్ షా గారితో మాట్లాడతాను. మీరు కూడా వెళ్ళి కలవండి. అక్కడ కృష్ణదేవరాయలకి అప్పచెప్పాను, మీరు వెళ్ళి కలిస్తే ఫాలోఅప్ చేస్తే అవుతుందని కూడా చెప్పారు. కానీ 3-4 రోజుల క్రితం కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆ పని ప్రాసెస్లో ఉంది, అది అవుతుందని అభిప్రాయం కూడా చెప్పారు. మన జిల్లాలో వైసీపీ నాయకులు వాళ్ళు ఒకటే తెలుసుకోవాలి, ఆర్బీఐ గవర్నర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం.